ఇక కేటీఆర్ ఎక్కడ అనేది ప్రధానమైనటువంటి వార్తను చూద్దాం. కేటీఆర్ లేకపోవడంతో ఇప్పుడు గందరగోళంలో బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు. అమెరికా వెళ్ళారంటూ నెట్టెట ప్రచారం, ఫామ్ హౌస్లో కేసీఆర్ వ్యూహాలు, ఎంపీ ఎన్నికల వేళ బీఆర్ఎస్లో నైరస్యం, 3 రోజులుగా కనిపించని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, శ్రేణుల్లో గందరగోళం, పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ బీజేపీ ప్రజా క్షేత్రంలోకి వెళ్తుంటే బీఆర్ఎస్ మాత్రం ఎటువంటి కార్యక్రమాలు లేక సైలెంట్గా ఉండే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు బీజేపీ పొత్తుపై ఊహాగానాలు, త్వరలో కేసీఆర్ ఢిల్లీకి వెళ్తారనే టాక్ నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం ఏర్పడింది. తెలంగాణలో ఎంపీ ఎలక్షన్ల హాట్ స్టార్ట్ అయిన వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గాయబ్ కావడం హాట్ టాపిక్గా మారింది. గత 3 రోజులుగా కేటీఆర్ కనిపించకపోగా వ్యక్తిగత పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లారంటూ నెట్టేట ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో అడపాదడపా రియాల్ట్ అవుతున్నా అవి కూడా సిటిజన్లు వ్యక్తిగత విషయాలే కావడంతో పార్టీ వ్యవహారాల్లో ఆయన ఎక్కడా అనే చర్చ జరుగుతుంది. మరోవైపు అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం కాగా హరీష్ రావు ఒకరే క్యాడర్కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆయన సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం లేదనే విమర్శలు కూడా బీఆర్ఎస్ శ్రేణులు వినిపిస్తూ ఉన్నాయి. గులాబీ బాస్ కేసీఆర్ రాబోయే పార్లమెంటు ఎన్నికల కోసం ఫామ్ హౌస్లో వ్యూహరచన చేస్తున్నారని తెలుస్తుంది. అతి త్వరలో హైదరాబాద్లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారని, గోదావరి కృష్ణా జలాలపై పోరు యాత్ర చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఇటీవల నల్గొండ సభలో కేఆర్ఎంబి ఇష్యూను లేవనెత్తిన రేవంత్ సర్కార్ కౌంటర్తో అసెంబ్లీలో వైఫల్యమయ్యారనే విమర్శల క్రమంలో మరోసారి అదే అంశంతో ప్రజల్లోకి వెళ్లే ప్రయోజనం ఉంటుందా అన్న అనుమానాలు కూడా గులాబీ నేతలను వెంటాడుతున్నాయని, దీంతో ప్రస్తుత గడ్డు కాలం నుంచి పార్టీ కేటీఆర్లు ఎలా గట్టెక్కిస్తారన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఏ విధంగానైనా ఈసారి గోదావరి కృష్ణా జలాల విషయాలనే పరిగణలోకి తీసుకొని పోరు బాట పట్టాలనేది పోరు పార్టీగా బీఆర్ఎస్ను మారుస్తేందుకు సిద్ధపడుతున్నారట గులాబీ బాస్.